Welcome to SCI UPSC. So, in the last lecture, I will take a brief recap of what we have done. So, in the last lecture, we have seen from where political science has come. So, it has come from the word polis, which is a Greek word which means a city state. So, in that, we have seen that we are taking only state and we are ignoring the city. Then we have seen that there are many city states. In that, Athens and Sparta are like important city state, and there was war between these two city states. So what happened is Athens have lost and Sparta has won. So with that, the person who belongs to Athens is Plato. He'll become depressed. He want to join politics. He want to join the community which rules. But as Athens has lost, he'll be he'll be writing about why Athens has lost, and he'll be writing about what are the features of state. Also, he also will be writing about his guru Socrates. Okay, so this Plato, Socrates, and all we'll be looking in further lectures. So here there will be continuous wars between city states. So chala city states ఉంటాయి. Something like Corinth, Macedonia, ఇటువంటి సిటీ స్టేట్స్ ఉంటాయి. వాటి మధ్య వార్ జరగడం వల్ల ఎప్పుడైనా కానీ టూ కంట్రీస్కి వార్ జరిగితే దెన్ వీ నో దట్ ఎకనామీ వీక్ అవుతుంది. దెన్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయకుండా వార్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఎక్కువ హంగర్ ఉంటుంది అండ్ ఆ కంట్రీ లేదా ఆ స్టేట్ అనేది డెవలప్ అవడం కష్టం. అటువంటి టైంలో లైక్ థర్డ్ పర్సన్ విల్ బి గెటింగ్ ద బెనిఫిట్. సో హియర్ ద థర్డ్ పర్సన్ ఈస్ కింగ్ ఆఫ్ మెసిడోనియా. సో హీస్ నన్ అదర్ దాన్ ఫాదర్ ఆఫ్ అలెగ్జాండర్. హిస్ నేమ్ ఇస్ ఫిలిప్. So he'll be conquering all the city states, and he'll be making new empire. సో సిటీ స్టేట్ అనేది ఎంపైర్ గా మారుతుంది. ఇది ఎప్పుడు మారుతుంది అంటే మిడివల్ ఏజ్ లో మారుతుంది. ఓకే, సో ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ మిడివల్ ఏజ్. సో ఇన్ ఏన్షియంట్ ఏజ్ ఇట్ వాస్ సిటీ స్టేట్ అండ్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ a big empire. Empire is nothing but సామ్రాజ్యం. Okay, so then from Greece the seat will be changing to Rome, and what happens, we will be seeing the nature of political system in medieval medieval Europe లో ఎటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ప్రజెంట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ డెమోక్రసీ. బట్ ఇన్ మిడివల్ యూరోప్ ఏముంది, కింగ్స్ రూల్ ఉండేది. ఓకే, సో సిటీ స్టేట్స్ వీక్ అయిపోయి ఫిలిప్ అండ్ అలెగ్జాండర్ ఏం చేస్తారంటే ఒక ఎంపైర్ని బిల్డ్ చేశారు, సంథింగ్ లైక్ సామ్రాజ్యాన్ని బిల్డ్ చేశారు. సో దెర్ ఈస్ ఆ డిఫరెన్స్ బిట్వీన్ సిటీ స్టేట్ అండ్ ఎంపైర్. సిటీ స్టేట్ అనేది మనం చూసాం లైక్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ఇండిపెండెంట్. దే వర్ సావరెన్ ఆల్సో, అండ్ విల్ బి లుకింగ్ అబౌట్ సావరెనిటీ, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ పొలిటికల్ సైన్స్ యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంపైర్ విల్ బి ఎ బిగ్గర్ యూనిట్. సో ఎంపైర్ విల్ బి నథింగ్ బట్ సిటీ స్టేట్ ప్లస్ సిటీ స్టేట్ ప్లస్ సిటీ స్టేట్. ఓకే, చాలా వరకు సిటీ స్టేట్స్ని కలిపితే ఒక సామ్రాజ్యం తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు రాజ్యాలను కలిపితే ఒక సామ్రాజ్యం అనేది ఏర్పాటు అవుతుంది. దెన్ మనం చూసాం గ్రీస్ నుంచి రోమన్కి సీట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి పాలిటిక్స్ నడుపుతారనేది గ్రీస్ నుంచి రోమన్ ఎంపైర్కి షిఫ్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే రోమన్ ఎంపైర్ అనేది పెద్దగా అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్లేస్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో వీ కెన్ కంట్రోల్ అవర్ హోమ్, బట్ టు కంట్రోల్ హోల్ విలేజ్ ఒకరి వల్ల ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో వాట్ విల్ బి డూయింగ్, విల్ బి లైక్ కీపింగ్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ ఈచ్ స్ట్రీట్. ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక వార్డ్ మెంబర్ని ప్లేస్ చేస్తాం, అండ్ లైక్ విల్ బి డూయింగ్ దట్. సో సిమిలర్లీ కింగ్ ఆల్సో విల్ బి డూయింగ్ దట్. సో ఇక్కడ ఏంటంటే లైక్ మెంబర్స్ కరెక్ట్గా వర్క్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇట్ వోంట్ బి దేర్. అండ్ సింగిల్ సెంటర్ లైక్ సింగిల్ పర్సన్ వీళ్ళందరినీ మేనేజ్ చేయడం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే, సో ఎప్పుడైతే లైక్ ఈ రోమన్ ఎంపైర్ అనేది చాలా పెద్దగా అవుతుంది, ఇట్ విల్ బ్రేకెన్ డౌన్ ఇంటూ లైక్ టూ ఎంపైర్స్. వన్ ఈస్ రోమన్ ఎంపైర్, అనదర్ వన్ ఈస్ ఒటోమన్ ఎంపైర్. సో సామ్రాజ్యం అనేది పెద్దగా అవుతే ఒకే రూలర్ పరిపాలించాడు కాబట్టి సో టూ రూలర్స్ స్టార్ట్ అవుతారు, అండ్ టూ ఎంపైర్స్ రెండు సామ్రాజ్యాలుగా విడిపోతాయి. వన్ ఈస్ రోమన్ ఎంపైర్ అండ్ అదర్ వన్ ఈస్ ఒటోమన్ ఎంపైర్. ఈ ఒటోమన్ ఎంపైర్కి క్యాపిటల్ వచ్చి కాన్స్టాంటినోపుల్. సో ఈ కాన్స్టాంటినోపుల్ని ప్రెసెంట్ డే టర్కీ అంటాం. సో వెన్ వి సీ ద టర్కీ ఈజ్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా.
యూరోప్కి ఏషియాకి మధ్యలో ఉంటుంది టర్కీ, అండ్ టర్కీ ఈస్ లొకేటెడ్ ఇన్ వెరీ స్ట్రాటజిక్ పొజిషన్. సో ఏ కంట్రీ అయినా లైక్ ల్యాండ్ మీద యూరోప్ నుంచి ఏషియాకి రావాలంటే ఖచ్చితంగా టర్కీని పాస్ అవ్వాలి, టర్కీ మీదే పాస్ అవ్వాలి, లేదా టర్కీ కింద నుంచే పాస్ అవ్వాలి. సో ఇంకా టర్కీ అనేది లైక్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ కాన్స్టాంటినోపుల్లో ఓటమన్ ఎంపైర్ పీపుల్, సో దే బిలాంగ్స్ టు, దే ఆర్ తుర్క్స్, దే ఆర్ ట్రైబ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో it is also written here like Turkey is situated at the crossroads connecting Asia and Europe, and it is in a strategic location or a very important location. సో సిన్స్ టర్కీస్ పొజిషన్ ఈస్ ఇంపార్టెంట్, టర్కీ ఎప్పుడైతే యూరోప్ని ఏషియాని కలుపుతుందో, ఐ మీన్ లైక్ మధ్య పాయింట్ ఉందో, సో టర్కీ ప్లేస్ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి హూ విల్ బి ట్రైంగ్ టు మేక్ ఫ్రెండ్స్, యూఎస్ఏ విల్ బి మేకింగ్ ఫ్రెండ్స్ విత్ టర్కీ. అండ్ యూఎస్ఏ ఏం చేస్తుంది అంటే ఈ టర్కీని వాళ్ళ మిలిటరీ అలయన్స్లో జాయిన్ చేసుకుంటుంది. ఆ మిలిటరీ అలయన్స్ పేరే నాటో. ఓకే, సో ఈ నాటోని ఎందుకు యుఎస్ఏ తయారు చేస్తుందంటే యుఎస్ఎస్ఆర్కి ఎగెన్స్ట్గా తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ 1 and 2 తర్వాత యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి పడదు. ఎందుకు? బికాస్ దే వాంట్ బికమ్ మోర్ పవర్ఫుల్. ఓకే, విల్ బి లుకింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో యుఎస్ నేను పవర్ఫుల్గా ఉండాలనుకుంటుంది, అండ్ యుఎస్ఎస్ఆర్ నేను పవర్ఫుల్గా ఉండాలని చెప్పి అనుకుంటుంది. వెన్ దీస్ బోత్ ప్లేయర్స్ ఆర్ దేర్, సో ఎవరైనా పవర్ఫుల్గా ఉండాలంటే దేని బేసిస్ మీద పవర్ఫుల్గా ఉండాలి? ఎకనామీ బేసిస్ మీద పవర్ఫుల్గా ఉండాలి. సో యుఎస్ ఏం చేస్తుందంటే ఎకనామీని కంట్రోల్ చేయడానికి టర్కీ స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది కాబట్టి టర్కీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి నాటోలో జాయిన్ చేయించుకుంటుంది. సో నాటో ఇస్ నథింగ్ బట్ మిలిటరీ అలయన్స్. ఎవరైనా లైక్ యుఎస్ నాటో అలయన్స్లో ఎవరైనా జాయిన్ అవుతే, ఎవరైనా ఈ నాటో అలయన్స్లో ఉన్న కంట్రీస్ మీద అటాక్ చేస్తే టోటల్ మొత్తం గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మీద అటాక్ చేసినట్టు, అండ్ ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళని అటాక్ చేస్తాయి. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ మిలిటరీ అలయన్స్. సో ఇట్ ఈస్ టు కౌంటర్ యుఎస్ఎస్ఆర్ ఆర్ రష్యా. సో టర్కీ వాస్ సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ like state which do not like rule on the basis of religion, do not rule on the basis of religion, అండ్ లాస్ అనేవి రిలీజియన్ బేసిస్ మీద ఉండవు, అంటే జస్ట్ లిబరల్గా ఉంటారు. అండ్ దే వోంట్ బి సేయింగ్ దట్ లైక్ ఈ రిలీజన్ బట్టి మా కంట్రీ నడుస్తుంది అని చెప్పి. సో హూ వాజ్ ద లీడర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్? ముస్తఫా కేమల్ పాషా వాజ్ ద లీడర్. అండ్ టర్కీ ఆల్సో వాంటెడ్ టు జాయిన్ సంథింగ్ కాల్డ్ యూరోపియన్ యూనియన్. సో నేను చెప్పాను లైక్ ఎవరైనా పవర్ఫుల్ అవ్వాలంటే దే నీడ్ టు బికమ్ పవర్ఫుల్ త్రూ బిజినెస్ ఇట్ సెల్ఫ్, త్రూ ఎకనామిక్ పొజిషన్ ఇట్ సెల్ఫ్. సో లైక్ యూరోపియన్ యూనియన్ అనేది ఒక ఎకనామిక్ ఎంటిటీ. ఆ ఎకనామిక్ ఎంటిటీలో జాయిన్ అవ్వడానికి టర్కీ ట్రై చేస్తుంది. ఎందుకు? ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ నేటోలో మెంబర్స్. సో ఒకవేళ ఈ ఎకనామిక్ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవుతే వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అండ్ దే విల్ బికమ్ లైక్ మోర్ పవర్ఫుల్. బట్ యూరోపియన్ యూనియన్ టర్కీకి ఈ మెంబర్షిప్ని ఇవ్వడానికి అనుమతించవు. ఎందుకు? వై డిడ్ like European Union was reluctant to give Turkey a membership? Because European Union లో ఉంది మొత్తం క్రిస్టియన్ కంట్రీస్. సో యుఎస్ ఇస్ వెరీ లిబరల్ కంట్రీ. అండ్ యుఎస్ వాంట్ బి పవర్ఫుల్. ఏది ఏమైనా నేను పవర్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు నేటోలో జాయిన్ చేసుకున్నారు. బట్ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్, సమ్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ క్రిస్టియన్ కంట్రీస్, బట్ టర్కీ ఈస్ ఏ ఇస్లామిక్ కంట్రీ. సో ఇక్కడ దీనివల్ల యూరోపియన్ యూనియన్లో ఇంకొకటి ఏం జరుగుతుందంటే యూరోపియన్ యూనియన్లోకి సైప్రస్ అనే కంట్రీని జాయిన్ చేసుకుంటారు, విచ్ హ్యాస్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ టర్కీ. సో టర్కీ యొక్క ఎనిమిని యూరోపియన్లో జాయిన్ చేసుకుంటారు కానీ టర్కీని జాయిన్ చేసుకోరు. అండ్ టర్కీ అనేది స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంటుంది. సో అప్పుడు టర్కీకి కోపం వస్తుంది. సో టర్కీ తన డైరెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ పొలిటిక్స్ని మార్చేస్తుంది. సో తను ఏం చేస్తుంది అంటే సెక్యులర్ పాలిటిక్స్ నుంచి రిలీజియస్ పాలిటిక్స్లోకి వెళ్తుంది. సో ఇట్ విల్ బికమ్ ఎ లీడర్ ఆఫ్ ముస్లిం వరల్డ్, అండ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్పింగ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, అండ్ ఆల్సో ఇట్ విల్ బికమ్ హార్ట్ ఆఫ్ ఎన్ ఏషియన్ పాలిటిక్స్. సో లైక్ యూరోప్ అండ్ ఏషియాకి మధ్య ట్రేడ్ జరగాలంటే ఖచ్చితంగా టర్కీని దాటే వెళ్ళాలి. సో నేను ఇంత ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు, నన్నే కాదనుకున్నప్పుడు, ఐ విల్ బి షోయింగ్ మై పవర్. అబ్సల్యూట్లీ రైట్.
So it will be like it will be trying to control the politics, and it will be showing anger on the countries which didn't allow them to participate. Okay, so secularism అనేది dilute అవుతుంది, and conflict between Christian and Muslim world is historical, and this concept is like explained by theory called clash of civilization theory. అండ్ ఈ వర్డ్ని మనం ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో వాడతాం, అండ్ ఈ వర్డ్ని కాయిన్ చేసిన వారు శామ్యుల్ పి హంటింగ్టన్. అండ్ రిమెంబర్ దిస్ నేమ్ అండ్ రిమెంబర్ దిస్ థింగ్. సో క్లాష్ ఆఫ్ సివిలైజేషన్, వన్ ఈస్ క్రిస్టియన్ అండ్ ద అదర్ వన్ ఈస్ ఇస్లామిక్. సో ఇట్ వాస్ క్లాష్ ఆఫ్ టూ సివిలైజేషన్స్. సో ఈ సివిలైజేషన్స్ క్లాష్ అవుతున్నాయి అని ఎలా తెలిసిందంటే లైక్ 9/11 అటాక్. సో ఇక్కడ ఏమవుతుందంటే యుఎస్ఎస్ఆర్ని తప్పించుకోవడానికి, ఐ మీన్ లైక్ యుఎస్ఎస్ఆర్ని వీక్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ని బ్యాటిల్ గ్రౌండ్గా చూస్ చేసుకుంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్లోకి యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పాకిస్తాన్కి ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. యుఎస్ విల్ ఫండ్ పాకిస్తాన్ అండ్ ఇట్ హ్యాపెండ్, అండ్ ఇట్ విల్ బి సెండింగ్ పీపుల్ హియర్. సో పాకిస్తాన్కి ఏం కావాలి? పాకిస్తాన్ అబ్సల్యూట్లీ నీడ్స్ మనీ టు కౌంటర్ ఇండియా, అండ్ ఇట్ విల్ బి మేకింగ్ థింగ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సడన్గా ఏమవుతుందంటే యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఓకే, సో యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి గొడవ ఏంటంటే ఐడియాలజీ గొడవ. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తుంది. సో వాట్ ఈస్ క్యాపిటలిజం, వాట్ ఈస్ సోషలిజం విల్ బి సీయింగ్ వెన్ వీ సీ మార్క్స్ అండ్ ఆల్. సో యుఎస్ఎస్ఆర్ ఏమో కమ్యూనిజంని ప్రమోట్ చేస్తుంది. సో యుఎస్ ఏమనుకుంటుందంటే ప్రతి కంట్రీ క్యాపిటలిజంని ప్రమోట్ చేయాలి అండ్ వాళ్ళకి బిజినెస్ జరగాలి, అందుకు డెమోక్రసీని తీసుకోవాలి అని చెప్పి ఉంటుంది. యుఎస్ఎస్ఆర్ ఏమంటుందంటే ప్రతి కంట్రీ లైక్ కమ్యూనిజం ఉంటే లైక్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి కంట్రీ కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని చెప్పి అనుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే యుఎస్ఎస్ఆర్ వీక్ అవుతుంది అండ్ యుఎస్ఎస్ఆర్ 1991లో డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అవుతుందో యుఎస్కి ఇంకా అవసరం లేదు, ఆఫ్ఘనిస్తాన్లో పవర్ చూపించుకోవడం అవసరం లేదు. సో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఆల్ఖైదా ఆర్ టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఫండ్స్ ఇవ్వడం ఆపేస్తుంది. సో ఎప్పుడైతే ఫండ్స్ ఇవ్వడం ఆపేస్తుందో, సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు లైక్ దే ఆర్ డిపెండెంట్. సడన్గా మనం ఒకరి మీద డిపెండెంట్ అయ్యండి వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వకపోతే మనకి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇట్స్ వెరీ న్యాచురల్. సో దీస్ పీపుల్ జాయిన్డ్ టర్కీ. ఓకే, అండ్ దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ సమ్ బాంబ్ blasts in US. So September 11, 2011 attacks, Al-Qaeda, which is headed by the leader Osama bin Laden, they have attacked World Trade Center in New York. ఇప్పటిదాకా యుఎస్ని ఎవ్వరూ అటాక్ చేయలేదు, అండ్ యుఎస్ని ఫస్ట్ అటాక్ చేసిన నాన్ స్టేట్ యాక్టర్స్ వీళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఐడియాలజీస్ క్లాష్ అనేది ఆగిపోతుంది, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డ్యూరింగ్ చెప్పాను నేను కోల్డ్ వార్ అప్పుడు, కోల్డ్ వార్ అంటే ఏం లేదు, వరల్డ్ వార్ 2 తర్వాత ఉన్న పీరియడ్ని కోల్డ్ వార్ అన్నారు. అండ్ ఈ కోల్డ్ వార్లో యుఎస్కి యుఎస్ఎస్ఆర్కి వార్ జరుగుతుంటుంది, నాట్ డైరెక్ట్ వార్, దే విల్ బి చూసింగ్ వన్ బ్యాటిల్ గ్రౌండ్. ఓకే, సో బట్ యుఎస్ఎస్ఆర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయి రష్యా, సెర్బియా, బొస్నియా ఇవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఈ థింగ్స్ అన్ని ఎందుకు చెప్తున్నా అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్స్ రిగార్డింగ్ వాట్ యూ గోనా స్టడీ ఇన్ ఫ్యూచర్ అండ్ వాట్ పాలిటిక్స్ విల్ బి డూలింగ్. సో ఐ టోల్డ్ దట్ పొలిటికల్ థియరీ విల్ బి డీలింగ్ అబౌట్ స్టేట్, థియరీస్ ఆఫ్ స్టేట్. సో దిస్ ఈస్ సమ్ ఆఫ్ ద థియరీస్ ఆఫ్ ద స్టేట్, right? So then keeping that aside, so we have seen like clash of ideologies, clash of civilization. Now we'll be going into like what happened in medieval times ఈ వెస్టర్న్ యూరోప్లో ఎందుకు జరిగింది అండ్ రోమన్ ఎంపైర్ ఎందుకు వీక్ అయింది అండ్ దానివల్ల పరిణామాలు ఏమొచ్చాయి. ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ వాట్ దే హ్యావ్ కమ్ దేర్. సో ఎప్పుడైతే రోమన్ ఎంపైర్ వెన్ ఇట్ బికేమ్ వెరీ బిగ్, దెన్ అబ్సల్యూట్లీ ఇఫ్ ఒక ఎంపైర్, ఒక సామ్రాజ్యాధినేత చనిపోతే నెక్స్ట్ వచ్చే తరాలు ఆ సీట్ కోసం గొడవ పడతారు. దాన్నే మనం సక్సెషన్ స్ట్రగుల్స్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే సక్సెషన్ స్ట్రగుల్స్ ఉంటాయో వీళ్ళకి ఎవరు సపోర్ట్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటారు? పీపుల్ విల్ బి లైక్ ప్రేయింగ్. సో దే విల్ బి టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ చర్చ్. సో చర్చ్ ఏం చేస్తుందంటే పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎవరు కింగ్ అవుతారో చెప్తూ ఉంటుంది. సో చర్చ్ ఎప్పుడైతే ఎవరు కింగ్ అవుతారో చెప్తుందో
ఆ టైంలో అబ్జల్యూట్ పవర్ వీళ్ళకు ఉంటుందా, చర్చ్కి ఉంటుందా? అబ్జల్యూట్లీ ఇట్ విల్ బీ ఫర్ చర్చ్. సో ఎప్పుడైతే చర్చ్ ఇన్వాల్వ్ అయ్యి స్ట్రాంగ్ అయిందో, దెన్ రోమన్ ఎంపైర్ అనేది వీక్ అయిపోతుంది. అండ్ దెర్ ఆఫ్ మిక్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ పాలిటిక్స్. అండ్ ఎప్పుడైతే రిలీజియన్ అండ్ పాలిటిక్స్ మిక్స్ అవుతాయో, దెన్ scenario will be like good for some years, but after some years the scenario will be totally worst. Stability అనేది ఉండదు. ఓకే, సో ఆల్వేస్ థింక్ that whenever this caste or religion mixes with politics, at that point of time scenario బాగుంటుంది. ఓకే, బట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇట్ విల్ బి బ్యాడ్. ఇట్స్ మై నాట్ మై ఒపీనియన్, ఇట్స్ ఒపీనియన్ ఆఫ్ మెనీ పొలిటికల్ ఫిలాసఫర్స్. ఓకే, సో ఇప్పుడు పీపుల్కి ఏమవుతుందంటే, రిలీజన్ ఐ మీన్ చర్చ్ చెప్పిన థింగ్స్ లేదా లాస్ని ఫాలో అవ్వాలా, లేదా రూలర్ లేదా కింగ్ చెప్పిన లాస్ని ఫాలో అవ్వాలా అని చెప్పి ఒక డైలమా వస్తుంది. ఓకే, సో దీన్ని టూ స్వార్డ్స్ థియరీ అంటాం. చర్చ్కి ఒక కత్తి ఉంటుంది అండ్ రూలర్ దగ్గర ఒక కత్తి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం టూ స్వార్డ్స్ థియరీ అంటాం. వన్ స్వార్డ్ ఈజ్ స్వార్డ్ ఆఫ్ పోప్ ఆర్ చర్చ్ ఫాదర్, అండ్ వన్ స్వార్డ్ ఈజ్ స్వార్డ్ ఆఫ్ emperor. And this problem led to 30 years war. So whenever it is there, whenever religion mixes with politics, then the war will be too long. So 30 years war, it will be ending with Treaty of Westphalia. So ఒక అగ్రిమెంట్ ఎండ్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ పేరే ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా. ఇట్ హ్యాపెన్స్ ఇన్ 1648. సో ఏం జరుగుతుంది ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియాలో? ఏం చేస్తారంటే, సో చేంజ్ ఇన్ ఆర్డర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెడివల్, ఏన్షియంట్, medieval and modern, right? So in ancient we have something called city state. In medieval we will be having empire. In the modern we will be having nation state. Okay, so ఈ నేషన్ స్టేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా జరిగిన తర్వాత. సో ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా ప్రకారం చర్చ్కి పవర్ ఉండదు, ఓన్లీ కింగ్కి మాత్రమే, రూలర్కి మాత్రమే పవర్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ యూరోప్ హ్యావ్ గాన్ ఫర్ నేషన్ స్టేట్. సో వీ క్యాన్ సీ లైక్ జర్మనీ, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, ఇటలీ. ఓకే, లైక్ డిఫరెంట్ కంట్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇవన్నీ నేషన్ స్టేట్గా మారుతాయి. అండ్ డ్యూ టు ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా 1648, ఇట్ విల్ బీ బికమింగ్ అ నేషన్ స్టేట్. సో ఎప్పుడైతే నేషన్ స్టేట్ తయారవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1648 అన్నప్పుడు, we know that Europeans have like started coming to India in 1498. Okay, then after that many of the countries have come to like Asian countries, and they started ruling these Asian countries. Total world rule చేసింది యూరోప్ ఆ టైంలో ఇన్ 1648. సో ఎప్పుడైతే యూరోప్ నేషన్ స్టేట్ అనే కాన్సెప్ట్ వచ్చిందో, ఆ కాన్సెప్ట్ ప్రపంచం మొత్తానికి పాకిపోయింది. ఓకే, సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నేషన్ స్టేట్? సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నేషన్ స్టేట్ని మనం టీజీపీఎస్తో గుర్తుపెట్టుకోవచ్చు. టీ ఫర్ టెరిటరీ, జీ ఫర్ గవర్నమెంట్, పీ ఫర్ పాపులేషన్, ఎస్ ఫర్ లైక్ సావరెంటీ. ఐ యూస్ టు టెల్ టు మై స్టూడెంట్, సో ఐ యూస్ టు టెల్ లైక్ ప్రజలు, ప్రభుత్వం, దెన్ ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం అండ్ సార్వభౌమత్వం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్, అండ్ దీని మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో కాన్సెప్ట్ మ్యాటర్స్. ఓకే, సో హూ బిలాంగ్స్ టు పిఎస్ఐ ఆర్ ఆప్షన్, దే విల్ బీ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ వెరీ ఈజీలీ, బికాస్ వాళ్ళకి తెలుసు టీజీపీఎస్ అని. ఓకే, సో ఇన్ ద నేషన్ స్టేట్ ఎమర్జ్ డ్యూ టు ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా, ద ఇంటర్నేషనల్ పొలిటిక్స్ హ్యావ్ బీన్ స్టడీడ్ విత్ ద రెఫరెన్స్ టు వరల్డ్ ఆర్డర్. ఎప్పుడైతే నేషన్ స్టేట్ ఎమర్జ్ అయిందో, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంపరర్స్ ఉన్నా, కింగ్స్ ఉన్నా, సిటీ స్టేట్స్ ఉన్నా, టూ స్టేట్స్కి మధ్య ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ నేషన్ స్టేట్ ఎమర్జ్ అయిన తర్వాత కూడా టూ స్టేట్స్ ఎప్పుడూ కంపీట్ అవుతూనే ఉంటాయి. దీన్నే మనం వరల్డ్ ఆర్డర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టూ స్టేట్స్ కంపీట్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ స్టేట్కి సపోర్ట్ చేసి ఏబిసి ఉంటాయి, అండ్ వై స్టేట్కి సపోర్ట్ చేస్తూ సిడిఈఎఫ్ సంథింగ్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ దీన్నే మనం ఆర్డర్ అంటాం. ఓకే, సో ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా టు వరల్డ్ వార్ 2, దాన్ని మనం వెస్ట్ఫేలియన్ ఆర్డర్ అంటాం. అండ్ వరల్డ్ వార్ 2 నుంచి డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ చెప్పారు, కొలాప్స్ ఆఫ్ కమ్యూనిజం, ఇట్ ఈస్ కాల్డ్ కోల్డ్ వార్ ఎరా.
అండ్ 1991 డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అనేది, యుఎస్ఎస్ఆర్ అనేది బ్లాక్ ఆఫ్ కంట్రీస్, ఆ బ్లాక్ ఆఫ్ కంట్రీస్ అనేటివి విడిపోతాయి, దాన్ని మనం డిసింటిగ్రేషన్ అంటాం. అండ్ 1991 నుంచి 2024 దాకా, అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ కోల్డ్ వార్ ఎరా. అండ్ what is the process happened is globalization. Now we can speak to whomever we want. I can speak to my friends in US or else like wherever the country they are, జపాన్, ప్రపంచంలో ఎక్కడున్నా మనం మాట్లాడవచ్చు అండ్ వాళ్ళతో ట్రేడ్ కూడా చేయొచ్చు. దాన్ని మనం గ్లోబలైజేషన్ అంటాం. అండ్ సో విల్ సీ అబౌట్ sovereignty in the next lecture. And thanks for watching. Show some love and support by liking and sharing the video. Thank you.